హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాజ్ డిజైన్స్ అండి. ఈరోజు వచ్చేసి పింక్ కలర్ బ్రైడల్ డిజైన్ అండి. ఈరోజు వచ్చేసి నేను చూపించేది ఇది వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది శారీ. అందుకే గ్రీన్ కలర్ అయితే కట్ వర్క్ అయితే చేపించినాము, మిషన్ ఎంబ్రాయిడరీతో చేపించినాను. ఇది వచ్చేసి ఇంకా బేబీ పింక్ అయితే థ్రెడ్ అయితే తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ 8 నెంబర్ నీడిల్ అయితే తీసుకున్నానండి. ఇది ఇంకా వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రింగ్కి మామూలుగా థ్రెడ్ ఎలా కట్టుకుంటామో అలా కట్టుకొని దాని తర్వాత దాన్ని మధ్యలో నుంచి అయితే క్రోషా తీయాలండి. నీడిల్ తీయండి, నీడిల్ తీసి ఇంకా డబల్ క్రోషా అయితే వేయాలండి. ఇది వచ్చేసి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేయండి. డిజైన్ అయితే లాస్ట్ వరకు చూడండి, వీడియో మీకే అర్థమవుతుంది. డబల్ క్రోషా వేసుకున్నాను, దాని తర్వాత డబల్ క్రోషా తీయాలి. రింగ్ మొత్తం సేమ్ బేబీ పింక్ అయితే వేస్తానండి. ఇంకా లాస్ట్ వరకు చూడండి, సేమ్ డబల్ క్రోషాతో వేయండి. ఆ దారం మటుకు ఒక సైడ్ తీసుకొని దాంతో వేయండి, ఇంకా బాగుంటుంది డిజైన్ అయితే. మీకు దారం కూడా కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మనం వేసే దాని మీద దారం మర్చిపోకుండా దాంట్లో లోపల వేయండి, బయట మాత్రం వేయద్దండి, గలీజ్ కనిపిస్తుంది. ఇంకా సేమ్ డిజైన్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకా సేమ్ అండి, రింగు మొత్తం ఇలాగే టోటల్గా డబల్ క్రోషాతో వేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ వరకు అయితే రింగ్ మొత్తం వేయాలి. రింగ్ మొత్తం వేసిన తర్వాత లాస్ట్ వచ్చేసి ఇది డబల్ క్రోషా వేసిన తర్వాత లాస్ట్లో ఫస్ట్ వేసింటాం కదా, దాన్ని లాక్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్లు దాంట్లో నుంచి తీసి లాక్ అయితే చేయాలి. లాక్ చేస్తే మనకి ఇంకా ఊడిపోదు. ఇంకా మళ్ళీ సింగిల్ 1 2 3 క్రోషాస్ అయితే వేసుకోవాలి. 3 క్రోషా వేసిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత లాక్ చేయండి. గట్టిగా లాగితే మీకు లాక్ అయిపోతుంది, ఇంకా ఊడిపోదండి ఇదైతే. ఇంకా మళ్ళీ వచ్చేసి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను, ప్యారెట్ గ్రీన్. ఇదైతే 6 లేయర్స్ తీసుకొని సేమ్ రిపీటెడ్గా డబల్ క్రోషా అయితే వేసుకున్నాను. డబల్ క్రోషా వేసిన తర్వాత ఒక బీడ్ అయితే తీసుకున్నాను. ఇది 3mm బీడ్ అండి, గోల్డ్ కలర్ తీసుకున్న తర్వాత సేమ్ రిపీటెడ్గా సింగిల్ ఒక క్రోషా వేసిన తర్వాత డబల్ క్రోషాకి వచ్చేసి బీడ్ యాడ్ చేసుకోవాలి మనము. సేమ్ నేను వీడియోలో ఎలా చూపిస్తానో సేమ్ వేసుకోండి, మీకు ప్రాసెస్ అయితే బాగా వస్తుంది. డిజైన్ అయితే సేమ్ డిజైన్ అండి. ఇంకా సేమ్ వేసుకుంటూ ఏమంటే ఫుల్ వేయకూడదు, హాఫ్ వరకే వేయాలి. హాఫ్ వర్క్ వేస్తేనే డిజైన్ బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, మీరు ఆల్రెడీ చూసింటారు డిజైన్ ఎలా ఉందనేది. తంబేలు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ వరకు సేమ్ ఇలాగే అండి, హాఫ్ వరకు సేమ్ డబుల్ క్రోషాతో వేసుకుంటూ వెళ్ళండి. ఒక బీడ్, సింగిల్ క్రోషా, డబుల్ బీడ్ ఇలా వేసుకుంటూ పోతే మీకు డిజైన్ అనేది బాగా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, ఇంకా కామెంట్ చేయండి శారీ డిజైన్ ఎలా ఉందో అనేది. లాస్ట్ వరకు చూడండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ అండి, ఒక్కటే రిపీటెడ్గా మనకి మామూలుగా సింపుల్గా వచ్చేసి అంతా వేసుకోవచ్చండి. ఎవరైనా ఇంట్లో ట్రై చేయాలంటే ట్రై చేయండి, డిజైన్ అయితే బాగా వస్తుంది. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొద్దిగా చూసి స్కిప్ చేయొద్దండి. దీనికి కూడా లాస్ట్ వరకు వేసుకొని ట్రిపుల్ క్రోషా వేసేసి లాక్ చేయండి. సేమ్ దాంట్లో నుంచి చేసేస్తే మీకు ఇంకా గట్టిగా లాగితే మీకు లాక్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ రాదు. దాని తర్వాత గమ్ అయితే అతికించుకోండి. వెనకలకి గమ్ అతికించుకుంటే మీకు ఇంకా ఏది కనిపించదు గలీజ్గా కూడా. ఎక్కువ గమ్ అయితే పడింది, మీరు తక్కువగా గమ్ అయితే ఇది చేసుకోండి. ఇలా గమ్ అతికించుకున్న తర్వాత దాంట్లో ఆ రౌండ్ ఉంటుంది కదండి, హోల్లో ఎంత పడుతుందో అంత సైజులో నేనైతే గోల్డ్ బీడ్ తీసుకున్నాను. గోల్డ్ బీడ్ తీసుకొని మీరు కూడా సేమ్ ఇలాగే గమ్ ఎత్తికించుకొని దానికి అతికించండి. ఇంకా దాన్ని ఒక 15 నిమిషాలు అలా వదిలేసేయండి. అది ఆరేంత వరకు మీకు కూడా బాగుంటుంది. ఆరేంత వరకు వదిలేస్తే అది బాగా అతుక్కుంటుంది. నేను చూపించిన విధంగా ఇలా అయితే
కట్ వర్క్కి ఎన్ని అవసరమో అన్నైతే నేనైతే టాజిల్స్ రెడీ చేసుకున్నానండి. ఇంకా దానికి కట్ వర్క్కి మధ్యలో అయితే కట్ వర్క్ చేసినాం కదా, మధ్యలో అయితే దీన్ని కుట్టుకోవాలి. సేమ్ నేను వీడియోలో చూపించినట్లు ఇదైతే మిషన్ థ్రెడ్ అండి. మిషన్ థ్రెడ్తో కుడుతున్నాను నేనైతే. మామూలు క్రోషాతో కూడా కుట్టొచ్చు, బట్ అర్జెంటుగా కావాలన్నాడు కస్టమర్ అయితే, అందుకే నేనైతే థ్రెడ్తో కుడుతున్నాను, మిషన్ థ్రెడ్తో. ఇది మామూలు గోల్డ్ బీడ్ అండి. ఇంకా బేబీ కలర్ బేబీ పింక్ వచ్చేసి ఒకటి పూస వేయమన్నారు. సేమ్ వేసేసి మనం టాల్సీలు కుట్టినాం కదా క్రోషా, అది మధ్యలో సెంటర్లో తీసుకోండి. మళ్ళీ మీరు ఇటు అటు చేసుకోవద్దండి, డిజైన్ అయితే పాడైపోతుంది. ఇక సేమ్ చూపించినట్లు వీడియోలో అయితే సేమ్ చేయండి. ఇంకా టైట్గా లాగండి. మీకు టైట్గా లాగితేనే బాగా కూర్చుంటుంది, లేకపోతే లూజ్గా కుట్టుకోవద్దండి, డిజైన్ అయితే బాగా కనిపించదు. టైట్గా లాగి పెట్టండి, డిజైన్ అయితే బాగుంటుంది. ఇంకా లాక్ అయితే చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. బీడ్లో తీసి కట్ చేయండి. బీడ్లో తీస్తే మీకు వెనకాల కుట్టినట్లు కనిపించదు. ఇలా నేను వీడియోలో చూపించినట్లు సేమ్ చేయండి. ఇంకా డిజైన్ అయితే లాస్ట్కి ఇలా ఉందండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.